ఎన్నిసార్లు పెట్టినావు అన్నారా రే జాయ్ ఎన్నిసార్లు పెట్టినా రాలేడు నువ్వు. ఆఫీస్ నుంచి రా మరి ఏం చేయమంటావు? పోవాలంటే మీరు పండగ ఉంటుంది పబ్బం ఉండదు మాకి. ఈ రోజు పోయి ఆఫీసే కదా, ఈరోజు కొత్త ఉంది. రోజు ఎందుకు పోయి ఆఫీస్ రా? ఈరోజు రక్షాబంధన్ రా. రక్షాబంధన ఈ రోజా? అయితే రోజు స్వీట్ ఇస్తా. 15 ఆగస్టు కాదు రా రక్షాబంధన్. ఈ రోజు స్వీట్ ఎందుకు ఇస్తా? ఇదే బాగుంది రా, సుఖంగా అనుకున్నాను. ఏం చేస్తావు? మన టైం అయితే పోదు. వాడేంట్రా అంత చిరాకు ఉన్నాడు. వాడికి ఆఫీస్ ఉంటే మనం ఏడుస్తాడేంట్రా. మన రూమ్లో పడుకొని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలంటే వాడికి ఇలా ఉంటుందా. కడుపు నాకు కొడుకు అమలు వస్తాను నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు చెత్త నా కొడుక. మళ్ళీ పడుకొని కొడుతాను అన్నావు అప్పటి నుంచి లేవు. అవునరా నువ్వు ప్రతి రాత్రికి ఇంటికి వెళ్తావు కదా, అక్క కాల్ చేసి ఇప్పుడు ఎందుకు రానని చెప్పావు. కొత్తగా మళ్ళీ నీకు చెప్పేది ఏమిరా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి. అయితే మనం బడ్జెట్ రక్షాబంధన్ జరుపుకున్నామా. బడ్జెట్ రక్షాబంధన్ అదేంద్రా, అయినా నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి. 20 రూపాయలు. 20 రూపాయలా? అవునా, నీ దగ్గర ఎంత ఉన్నాయిరా. నా దగ్గర అరే అరే లాక్కుంటావు ఏంట్రా చిల్లర నా కొడుక. స్నాక్స్ మరి 40 రూపీస్ లో రక్షాబంధన్ ఎలా రా? 40 రాఖీ స్వీట్స్ 20 రాఖీస్. అయినా 20కి స్వీట్స్ ఏడుస్తాను. చక్కెర తెచ్చుకున్నాం. చక్కెర చక్కెర ఏంట్రా చక్కెర? చక్కెర స్వీట్ కాదేంటి? సరే బా. అరే షిఫ్ట్ టైం అయింది కదా, అశోక్ గారికి ఒకసారి ఫోన్ చేయి, వాడు కూడా వస్తాడు. సరే చేద్దాం బాబు. మనంతా ఏమన్నా రాఖీ కట్టుకోవాలి అనుకున్నాముగా, అక్కుంది అక్కని అడిగితే రాఖీ కట్టేసుకున్నాం. ఏమంటా? అరే నువ్వు వెళ్ళి అక్కడ అడుగుతావు. ఏంది మల్లేష్ గుసగుసలు ఆడుతున్నారు. రాఖీ కట్టాలని అడుగుతారు అక్క. నేనా? మీరే. అయితే కొంచెం డిస్టర్బ్ అయ్యి వస్తాను, సరేనా? మల్లేష్ అక్క రండి, లోపలికి రండి. రండి అక్క కూర్చోండి. ఇంకా కూర్చోవడం ఎందుకు, రాఖీ కట్టేద్దాం. ఒక్క నిమిషం తీసుకొస్తాను. మళ్ళీ రాఖీలు తీసుకో. ఇక్కడే రాఖీ. కూర్చో కూర్చో. ఓ ఇది సోప్ డబ్బనా? అల్లం డబ్బని ఇలా కూడా యూజ్ చేస్తున్నారా? సరే రాఖీలు స్వీట్స్. అరే ఒక్క నిమిషం. ఓ చక్కెర డబ్బనా? బ్యాచిలర్స్ వాళ్ళు తీసుకున్నారు. తెలుసు కదా, బ్యాచిలర్స్ అంటేనే పావర్టీకి ప్రాబ్లమ్స్ కి ఇంకో పేరు. సరే అక్క రాఖీ కట్టేయండి. కట్టడం ఓకే కానీ నాకు చక్కెర 2 సార్లు వేయండి. నిరూపించుకున్నాను కదా. యూత్ కదా. మల్లేష్ మీరు అందరూ ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అయిపోయింది. మల్లేష్ మరి రాఖీ పండుగ నువ్వు ఇంటికి వెళ్ళట్లేదా? లేదక్క, నాకు అక్క చెల్లెలు ఇవ్వట్లేదు. ఓకే అశోక్ నువ్వు వెళ్ళట్లేదా? లేదు, నాకు ఉంది అక్కుంది, కాకపోతే తనకి ఇష్టం అని పెళ్లి చేసుకుని ఆయన వాళ్ళ దూరం ఉంది. మహేష్ మీ అక్క దగ్గరనే కదా, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్తున్నావా రేపు? మహేష్ ఏమైంది ఆలోచిస్తున్నావు? అలా ఏం లేదక్క, ప్రతిసారి దానికి ఏదో గిఫ్ట్ తీసుకెళ్ళడం అలవాటు.
కానీ ఈసారి కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నాను. ఏమైందో ఎమోషనల్ అవుతున్నావు? మహేష్, అది రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అసలు రక్షాబంధన్ అంటే ఏంటో నీకు తెలుసా? శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపుతాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాతనే శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపుతాడు. చక్రం వదులు. ఆ చక్రం వదిలేటప్పుడు తన వేలుకు శ్రీకృష్ణునికి దెబ్బ తగులుతుంది. అక్కడ ఉన్న వారందరూ శ్రీకృష్ణుని చూసి కోపానికి భయపడి వెళ్ళిపోతారు, కారిపోతారు. కానీ కృష్ణుని చెల్లెలు ద్రౌపది మాత్రం శ్రీకృష్ణుని వేలుకు కారుతున్న రక్తాన్ని చూసి బాధపడి తన పొంగులోని కొంచెం చిన్న పీసును చేయించి శ్రీకృష్ణుని వేలుకు కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, చెల్లి, అందరు నా కోపాన్ని మాత్రమే చూశారు, నువ్వు మాత్రం నాలో ఉన్న బాధని, నా రక్తాన్ని చూసి నీకు కళ్ళు చెదిరాయి. ఇదే అన్నా చెల్లెల అనుబంధం అంటే, ప్రేమతో ఉండే అన్నా చెల్లెల అనుబంధం. ఇది నాకు కట్టిన ఒక గుడ్డ మాత్రమే కాదు, ఇది నాకు కట్టిన రక్ష. ఇప్పటి నుండి అందరూ దీని రక్షాబంధంగా భావించి అన్నా చెల్లెల అనుబంధానికి రాఖీ పౌర్ణమి రోజు అందరూ దీన్ని ఒక పండగలాగా జరుపుకుంటారు అని చెప్తారు. అప్పటి నుండి ఈ రాఖీ పౌర్ణమి మొదలైంది. ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణ జరిగిన రోజు కృష్ణుడు ద్రౌపదిని కాపాడుతాడు. ద్రౌపది ఆపదలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని తలుచుకుంటది. అప్పుడు శ్రీకృష్ణుడు తన వేలికి ద్రౌపది కట్టిన గుడ్డ ఉంటది కదా, అది విప్పుతూ ఉంటే అది చీరగా మారి ద్రౌపదికి చీరలు అందుతాయండి. ఆ విధంగా ఆపదలో ఉన్న చెల్లెను అన్న ఆదుకుంటుంది. ఇదే మరి అన్నా చెల్లెల అనుబంధం అంటే ఒకరికొకరు తోడుగా ఉండడం అని అర్థం, ఏదో గిఫ్టులు పంచుకోవడానికి కాదు. ఓకేనా మహేష్, విన్నావు కదా, అర్థమైంది కదా? ఎప్పుడు తన గిఫ్ట్లు కోరుకోదు. మంచి మనసుతో తన అన్నో తన తమ్ముడు తన ఇంటికి ఒక్క రోజు వచ్చి రాఖీ కట్టించుకుంటే చాలు అనుకుంటారు. మన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తాం కదా మన అక్క చెల్లెళ్ళను. మరి మన అక్క చెల్లెళ్ళు ఎప్పుడైనా మన నుండి వేరే కోరుకుంటారా? మన మంచి కదా కోరుకునేది. అవునా? అర్థం చేసుకో. ఓకేనా? సరే, ఇంకా మరి నేను వెళ్తాను. మహేష్, సరే ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయండి. సరే. హలో హలో అక్క, ఏం చేస్తున్నావు? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. పొద్దున కాల్ చేసావు కదా, రానన్న ఫీల్ అయ్యావా? ఆఫీస్లో వర్క్ ఉందన్నావు కదా, పర్లేదులే. సరే, ఇప్పుడు వస్తున్నాను అక్క. అరే, నేను ఇంటికి వెళ్ళొస్తాను రా. అదేంట్రా డబ్బులు ఏమన్నావారా? ఎట్లా వెళ్తాం మరి ఇప్పుడు? డబ్బులే ఉంది, బండి అబ్బా. రైట్ మరి. ఇప్పుడు గుర్తొచ్చింది మేడం. ఇంత చిక్కిపోయావు ఇంకా.
5 రోజులతో తిరగొద్దని చెప్పానా? 5 రోజులు కూడా వచ్చారక్క. సారీ చూసుకోలేదు. ఎప్పుడు తిన్నారో ఏమో దోశలు వేసుకొస్తా, కూర్చోపండి. నాకు 2 బోండా 2 కూర 2 దోశ. తిందాం రండి రా. రే రండ్రా, రాఖీలు కడతా. బతకడానికి ఒక మంచి జీవితం కావాలని ఊరు దాటి నగరానికి వస్తాం. చదువు కోసం కొందరు, ఉద్యోగం కోసం కొందరు, బాధ్యతల కోసం ఇంకొందరు. అలా వచ్చిన వాళ్ళలో చాలామంది తిరిగి వెళ్ళలేక అక్కడే ఉండిపోతారు. కానీ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఇంటి దగ్గర మాత్రం ఎవరో ఒకరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు వస్తాడో అని గుమ్మం వైపు చూస్తూ, తిన్నాడో లేదో అని ఫోన్ వైపు చూస్తూ, పండగొస్తే ఈసారైనా వస్తాడేమో అని ఆశపడుతూ. నిజానికి వాళ్లకు పెద్ద పెద్ద కానుకలు అవసరం లేదు, ఖరీదైన బహుమతులు కూడా అవసరం లేదు. మనిషి పక్కన కాసేపు కూర్చొని ఏం మాట్లాడుకోకుండా ఉన్నా పర్లేదు, కాసేపు మనసారా నవ్వుకుంటే చాలు. ఎందుకంటే జీవితంలో మనం సంపాదించేది డబ్బు కావచ్చు, కానీ గుర్తుండిపోయేవి మాత్రం మనతో కలిసి గడిపిన ఆ చిన్న చిన్న క్షణాలు. అందుకే ఈ రాఖీకి మేమిచ్చుకున్న బహుమతి రాఖీ కాదు, మళ్ళీ ఒకరికొకరం దగ్గర కూర్చుని ఆ కాసేపు. ఎక్కడ ఉన్నా, ఎంత దగ్గర ఉన్నా, దూరంగా ఉన్నా, మన కోసం ఎదురు చూసే ఒక మనిషి ఉంటే అదే మన ఇల్లు. ఆ మనిషి దగ్గరికి తిరిగి వెళ్తే అదే అసలైన పండుగ. ఇదే మా రక్షాబంధన్.